అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో పాయసం చేశానండి. సగ్గుబియ్యం సేమియా కలిపి పాయసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని ఈరోజు నేను మన ఏకాదశి కదండి, ఈరోజు ఏకాదశి స్పెషల్గా నేను ఈ పాయసాన్ని తయారు చేశానండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మనము చాలా వరకు సగ్గుబియ్యం కానీ లేదంటే సేమియా కానీ విడివిడిగా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు నేను రెండింటిని కలిపి ఎలా పాయసం చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని మనము ఒక పావు కేజీ తీసుకున్నాను. నేను ఒక 1 అవర్ పాటు మనము దాన్ని నానబెట్టేసేయాలి. నానబెట్టిన తర్వాత వాటిని ఇలా ఒక బౌల్లో వేసేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. పెట్టేసి వాటిని ఇలా సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇవి నిదానంగా ఉడుకుతాయండి. వీటిని ఇలా ఉడికించిన తర్వాత మనకు అవి తెల్లగా ఉంటాయి కదా, అవి చాలా బాగా ఉడికిపోయిన తర్వాత మనకి ఒక స్ఫటిక బిట్స్ ఎలా ఉంటాయో అలాగ అవుతాయండి. అలా అయ్యేంతవరకు మనము దీన్ని ఉడికిస్తూనే ఉండాలండి. ఉడికిన తర్వాత మనకి తెల్లగా ఇలాగా మారిపోతాయి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు 1 కప్పు షుగరు వేసానండి. నేను 1 కప్పు షుగర్ వేసుకొని దీన్ని బాగా కాసేపు ఉడికించుకుందాం. ఇలా షుగర్ కడిగేంత వరకు మనము ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సేమియా తీసుకున్నానండి. నేను ఇలా ఈ ఒక సేమియా ప్యాకెట్ 10 రూపీస్ది సరిపోతుంది. 1 కప్పు వస్తుంది అందులో. అది తీసుకొని మనము ఒక ప్యాన్ పెట్టేసి అందులో గీ వేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ వేసేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ని మనము వేయించుకుందాము. ఒక కొబ్బరిని కూడా సగం ముక్క తీసుకున్నాను నేను. దాన్ని సన్నగా ఇలాగ కట్ చేసి అందులో కిస్మిస్, ఇలాచి, చారపలకలు, కాజు ఇవన్నిటిని కూడా నేను ఆ నేతిలో వేయించుకున్నాను. వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఈ సేమియాను కూడా వేసేసుకోవాలి. సేమియాను కూడా వేసి ఇలాగా వేయించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకున్న తర్వాత చూసారా వేగిపోయాయి ఇవి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసేసి ఇలా మెల్లగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అంతా పొంగు వచ్చేస్తుంది. కాబట్టి మనము నిదానంగానే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనము ఇలాచీ పౌడర్ కూడా వేసేసి దోరగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ఇలాచీలు అందులోవి తీసి దంచేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇలా ఇలాచీతో ఉడికిందంటే మనకు మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి చిక్కటివి ఒక 1 కప్పు మిల్క్ కూడా వేసాను. ఇలా మిల్క్ వేసేసి బాగా కలిపేసుకుందాం. పాలతో పాటుగా ఇది బాగా ఉడికిపోతుంది. పాలు, సేమియా, వాటర్ ఈ మూడింటిని బాగా ఉడికించిన తర్వాత ఇది మనకి ఇప్పుడు ఉడికిపోయాయండి. సేమియా కూడా ఈ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేయించేసి ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఆ సేమియా మనము ఇందాక సగ్గు బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నామంటే సగ్గు బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. చాలా యమ్మీగా ఉంటుందండి ఇది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.